కావాలని నిలబడిన వాడు ఎవరున్నాడో అటువంటి వాడు త్యాగేనైకే అమృతత్వమానసు, ఆయన చేసినటువంటి త్యాగము వలన అమృతత్వమును పొందుతున్నాడు అని శృతి ప్రమాణం ఉంది కదా. ఉన్నప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వివాహం చేసుకోలేదు కాబట్టి తరించలేదని మీరు అనగలరా? ఆదిశంకరాచార్యుల వారు వివాహం చేసుకుని సంతానాన్ని పొందలేదు కాబట్టి తరించలేదని మనం అనగలమా? ఆయన ఏ ధనాన్ని అపేక్షించకపోయినా ఒక రూపాయి కాసు కూడా చేత్తో ముట్టుకునేవారు కాదు. ఒకవేళ బలవంతంగా అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోహేసేవారు. మహాస్వామి వారు తరించలేదు అనగలరా? శంకర భగవత్పాదుల విషయంలో అన్వయం చేయగలరా? లేకపోతే ఎక్కువ మంది కొడుకులు ఉన్నారు కాబట్టి తరించాడని ధృతరాష్ట్రుడి విషయంలో చెప్పగలరా? కాదు. మనిషి తరించడానికి అన్ని వేళలా సంతానమును పొందడమే కారణం కాదు. త్యాగేనైకే అమృతత్వమానసు, అంతటి మహోత్కృష్టమైన త్యాగమును చేసిన వాడు ఎవరుంటాడో వాడు అమృతత్వమును పొందుచున్నాడు, అందులో నిస్సందేహం. అందుకే భీష్ముడు బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానమును పొందలేదు, అందువలన భీష్మునికి ఉత్తమగతులు కలిగే అవకాశం లేదు అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే భీష్ముడు అలా భీష్మించడం ధర్మ వ్యతిరేకమా అన్న చర్చ కానీ అటువంటి సమస్య కానీ అసలు ఉత్పన్నమే కాదు. ఆయన ఉత్తమగతులు పొందగలడు. ఈ శాస్త్ర ప్రమాణాన్ని అలా జీవించిన వాడు అలా బ్రతకగలడు అని చిట్ట చివర నిరూపణం చేశాడు భీష్ముడు. అది ఆయన జీవితంలో గొప్పతనం. ఆమె చెప్పింది గంగాదేవి, సనకసనందనాదుల వంటి వాడయా నీ కొడుకు అని చెప్పింది. నిజం. ఏదో చూడండి, లోకంలో ఊరిళ్ళేవాడు ఉంటాడు. వాడు సమయం లేకపోతే ఏం చేస్తాడు? భార్యకి చెప్తాడు, ఓ పంచేవే 2 పంచెలు, 2 ఉత్తరీయాలు, 2 లాల్చీలు, ఓ తువ్వాలు, ఇవన్నీ పెట్టులో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతాడు. సర్దేసేయమని చెప్తాడు. ధర్మరాజు గారిని పిలిచి చెప్పాడు, రేపు శరీరం వదిలిపెట్టేస్తున్నా, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి, నాకు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ వస్తువులు కావాలి, అవన్నీ పట్టుకుని రా అని చెప్పాడు. ధర్మరాజు గారు అవన్నీ బండిలో పట్టుకుని వచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత పిలిచి, ఇవన్నీ పట్టుకొచ్చావా? గొడుగులు, చందనపు కర్రలు, అగ్నిహోత్రము ఇవన్నీ తీసుకొచ్చావా అని అడిగాడు. అడిగి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు ప్రాణాలు. లాగుతుంటే ఆయన యొక్క యోగ విద్యకి ఆయన లాగుతున్నప్పుడు ఎముకలు నీరై కరిగిపోయాయి. అంతటి యోగ విద్యా నిపుణుడు. కృష్ణ భగవానుడంతటి వాడు చూస్తుండగా శిరస్సుని భేదించి బ్రహ్మతేజస్సు ఉత్తమలోకముల వైపుకి వెళ్ళిపోయింది. అంటే ఇలా బ్రతకగలిగితే అంతటి మహాత్యాగము చేసినవాడు ఉత్తమలోకములను పొందగలడు అనడానికి ఏమీ అభ్యంతరం లేదనడానికి భీష్మాచార్యుల వారి యొక్క జీవితమే ప్రమాణము. కాబట్టి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించాడు, సంతానం పొందలేదు కాబట్టి ఆయన ఉత్తమగతులు పొందలేడనేటటువంటి చర్చ సామాన్యులతో పోల్చి చెయ్యడానికి ఎన్నడూ సాధ్యమైన విషయం కానే కాదు. కానీ మహానుభావుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. చేసి తీసుకొచ్చి ఆమెని, ఆ సత్యవతీదేవిని తండ్రికిచ్చి వివాహం చేశాడు. తండ్రికిచ్చి వివాహం చేశాడు. చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. కాలం గడిచిపోతుండగా కొంతమంది కుమారులు జన్మించాలి కదా. కాబట్టి ఆయన కోరుకున్నది కూడా అదే కదా శంతన మహారాజు గారు. ఆయన కోరుకున్నట్టే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని చెప్పి 2 కుమారులు కలిగారు. అయితే మీకు ఇక్కడ నేను ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సంబంధమైన సూక్ష్మాన్ని ఒకదాన్ని చెప్పవలసి ఉంటుంది. ఏమిటది అంటే, ఇప్పుడు శంతన మహారాజు గారికి సత్యవతీదేవి వలన కలిగినటువంటి సంతానం చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు, వీళ్ళిద్దరూ భీష్ముడికి ఏమవుతారు? సోదరులు అవుతారు. ఇప్పుడు చిత్రాంగదుడికి, విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టారనుకోండి, భీష్ముడికి కొడుకులే అవుతారుగా వాళ్ళు. మరి భీష్ముడు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అన్నదమ్ములేనా? అన్నదమ్ములేగా, శంతన మహారాజు గారి సంతానమేగా. అయినప్పుడు చిత్రాంగద, విచిత్ర వీర్యులకి కొడుకులు పుట్టారనుకోండి, భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టుగా పెదనాన్నగారు అని పిలుస్తారుగా. అప్పుడు భీష్ముడికి కూడా కొడుకులు ఉన్నట్టు లెక్కలోకి తీసుకోవచ్చా? మహాత్యాగం చేశాడు, వదిలిపెట్టేయండి, అది వేరు. కొడుకులు ఉండి ఉంటే, లేరు, అది వేరు విషయం. ఆ తర్వాత ఏదో వ్యాసుల వారి వలన పొందారు. ఒకవేళ ఉంటే అలా అన్నదమ్ముల్లో ఒకరికి మగపిల్లలు ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నట్టే అనడానికి ధర్మ సూక్ష్మం ఉందా?
మీరు ఒకటి బాగా తెలుసుకోండి. భాతృణామేక జాతాన ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్ సర్వాంస్తాంస్తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్. అన్నదమ్ములు ఉండి అన్నదమ్ములలో మిగిలిన వాళ్ళెవ్వరికీ కొడుకులు లేకపోయినా ఒక్కడికి అందులో కొడుకు పుట్టాడనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కొడుకులను పొందినట్టే. కొడుకులున్న తండ్రుల కిందే లెక్కలోకి వస్తారు. అన్నదమ్ములలో ఒక్కడికి కొడుకున్నా చాలు, మిగిలిన వాళ్ళు కొడుకుని పొందినట్టే. ఎందుకని అంటే బాబయ్య అని పిలుస్తాడు, బాబాయ్ అంటే పినతండ్రి అని పిలుస్తాడు. కాబట్టి వాడు పినతండ్రికి కొడుకే, నాన్నగారికి కొడుకే, అన్నదమ్ములు ఇద్దరైతే. కాబట్టి అన్నదమ్ములలో ఒకరికి కొడుకున్నా మిగిలిన అన్నదమ్ములందరూ కొడుకులను పొందినట్టే. ఇప్పుడు మరి శంతన మహారాజు గారికి కొడుకులు పుడితే, ఆ కొడుకులకు కొడుకులు పుడితే భీష్ముడికి కొడుకులు ఉన్నట్టే అవుతుంది. కానీ అలా అవలేదు అక్కడ అన్నది మళ్ళీ ఇంకొక పెద్ద బలుపు. ఇంత త్యాగం ఎందుకు చేశాడు? వంశం విస్తరించాలని. అనేక మంది సోదరులు నీకు ఉండాలిరా అని ఎందుకన్నాడు అసలు ఆయన? ఒరే, నీ జీవితం నమ్మకం తక్కువరా, ఎక్కువ మంది సోదరులు ఉంటే వంశం నిలబడుతుందిరా అన్నాడు శంతన మహారాజు గారు. తానొకటి తలచిన దైవం ఒకటి తలుచు, ఎవరు చెప్పగలరు? అక్కడ ఉంటుంది విచిత్రం అంతా. శంతన మహారాజు గారు ఏం చేశాడు? ఒరే, ఎవరు భీష్మిస్తారా, ఇలా ఎవరు ప్రతిజ్ఞ చేస్తారా? నువ్వు కాబట్టి చేశావు, కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం. నువ్వు కోరే వరకు నీకు మరణం రాదు. వశిష్ఠ మహర్షి ఏమిచ్చారు? దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయం అన్నది అందరూ 100 ఏళ్ళు బతికితే 120 అనుకోండి, పోని ఏదో ఉదాహరణకి. కానీ ఇప్పుడు ఈయనేమిచ్చాడు వరం? నువ్వు కోరుకునే వరకు మరణం రాదు. అసలు ఒక్కొక్కసారి ఇలా ఉండడం కన్నా బాబోయ్ అంటారు చూశారు, అప్పుడు అదో వరం అవుతుంటుంది. కానీ భీష్మాచార్యుల వారి జీవితంలో ఆయన కోరుకుంటే కానీ అది రాదు, మృత్యు. కానీ పాపం ఆయన పడిన సుఖం ఏమిటి? మరి ఎందుకంటే ఆ జీవితం గురించి ఇంత గొప్పగా చెప్తారు మీరు అంటే? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన లేని నాడు భారతం పంచమ వేదం కాదు. ఆయన ముఖతఃనే రావాలి, సమస్త శాస్త్రములు ప్రబోధంగా రావాలి మళ్ళీ లోకానికి. అందుకే మహాభారతంలో సమస్త ధర్మములు ప్రధానంగా శాంతి పరమం, అనుశాసనిక పరమం, ఆ రెండిటిలో చెప్పిన వాడు ఎవరు అంటే భీష్ముడే. భీష్ముడు అంపశయ్య మీద ఉంటే ఎవరు చుట్టూ ఉన్నారో తెలుసా? ఏదో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు వాళ్ళు ఉంటే వేరు. వేదవ్యాసుడి దగ్గర నుంచి ఋషిమండలం అంతా చుట్టూ కూర్చుంది అంపశయ్య చుట్టూ. నోరు విప్పి ఏం మాట్లాడతాడో వినాలని. అంటే ఎంత సర్వశాస్త్ర పారంగతుడో మీరు అర్థం చేసుకోండి. వ్యాసుడంతటి వాడు పక్కన కూర్చున్నాడంటే, కృష్ణుడంతటి వాడు ధ్యానముద్రలో ఉండిపోయాడు. భీష్ముడు ధ్యానం చేస్తే భీష్ముడితో మమేకం అయిపోయాడు కృష్ణుడు. ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడు, రా వెళ్ళి వినన్నాడు ధర్మరాజు. అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్పాడు. అంతటి మహాపురుషుడు. ఆయన లేనినాడు ఈ ధర్మం ఎలా అందుతుంది? అందుకే భీష్ముడి గురించి చెప్పుకోవడం, భీష్ముడి గురించి వినడం అసలు మనుష్య జన్మకే ఒక గొప్ప అదృష్టం నా దృష్టిలో. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకున్నాడు, సంతోషంగా కాలం గడుస్తోంది. 2 కుమారులు కలిగారు. ఒక కొడుకు పేరు చిత్రాంగదుడు, వేరొక కొడుకు పేరు విచిత్రవీర్యుడు. ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళిద్దరి వలన వంశము వృద్ధిలోకి వస్తుంది, నీ జీవితం అపనమ్మకం రా, సోదరులు కావాలన్నాడు. కానీ ఈ చిత్రాంగదుడు అన్నవాడు ఉన్నాడే, వాడు చాలా చించల స్వభావం ఉన్నవాడు, విపరీతమైన అహంకారం ఉన్నవాడు. ఈ 2 చాలా ప్రమాదకరమైన ధోరణి. అవతల వాడికి ఎంత విద్వత్తు ఉండనివ్వండి, ఎంత పనితనం ఉండనివ్వండి, ఎంత సమర్థుడు కానివ్వండి, వాడు అహంకారగ్రస్తుడైతే, వాడు విపరీతమైన గర్వంతో ఉన్నవాడైతే అత్యంత ప్రమాదకరమైన అంటుడు వ్యాధికి సంబంధించిన ఒక క్రిమి ఒకటి బయలుదేరినట్టే. వాడు అక్కడితో వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? వాడి అహంకారంతో వాడు వ్యవస్థనంతటినీ సర్వనాశనం చేస్తాడు. అందరినీ తృణీకరించి మాట్లాడతాడు వాడు. అది అంటుకుంటుంది అందరికీ. అందున కొత్త వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, పరిపక్వత లేని వాళ్ళకి ఇలాగే ఉండాలి, ఇలా ఉందనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ కుళ్ళిపోతుంది. అందుకే అహంకారము పరమ ప్రమాదకరము.
అంటుడు వ్యాధికి సంబంధించిన ఒక క్రిమి ఒకటి బయలుదేరినట్టే. వాడు అక్కడితో వదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? వాడి అహంకారంతో వాడు వ్యవస్థనంతటినీ సర్వనాశనం చేస్తాడు. అందరినీ తృణీకరించి మాట్లాడతాడు వాడు. అది అంటుకుంటుంది అందరికీ. అందున కొత్త వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, పరిపక్వత లేని వాళ్ళకి ఇలాగే ఉండాలి, ఇలా ఉందనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వ్యవస్థ కుళ్ళిపోతుంది. అందుకే అహంకారము పరమ ప్రమాదకరము. దానికి తోడు చంచలత్వం కలిసిందనుకోండి. చంచలత్వం అంటే ఏంటో తెలుసా? ఇవాళ ఓటి నచ్చుతుంది, రేపు ఓటి నచ్చుతుంది. పోనీ ఇది నచ్చింది చేస్తాడని మీకేం నమ్మకం ఉండదు వాడికి. ఇవాళ ఇది, రేపు అది. వాడికి నచ్చింది వాడికి ఏ కారణం చేతనైనా లభించలేదనుకోండి, వాడి అహంకారం పైకి లేస్తుంది, వాడి వ్యవస్థను నాశనం చేస్తాడు. వాడు రాజు అయినా సరే రాజ్యానికి అంతటికీ బరువు. ఇప్పుడు ఎవరికి తలపోటు? వీడిని చూసి భీష్ముడికి తలకాయపోటు. విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడికి భోగలాలస, ఎప్పుడు భోగాలు భోగాలు భోగాలు. శంతన మహారాజు గారు అదృష్టవంతుడు, 2 కుమారుల్ని కన్నాడు. తనువు త్యాగం చేసేశాడు. ఆయన ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయాడు. మహాభీషుడుగా శంతనుడుగా వచ్చినవాడు వెళ్ళిపోయాడు. పాపం భీష్ముడి భుజస్కంధాల మీద పడింది. మరి పెద్ద కుమారుడు ఎవరు? చిత్రాంగదుడు. వాడు చంచల స్వభావం ఉన్నవాడు, అహంకారి. కానీ తానేమని ప్రతిజ్ఞ చేశాడు? సత్యవతీదేవికి కలిగినటువంటి సంతానంలో పెద్దవాడికి పట్టాభిషేకం చేస్తాను, నేను రాజ్యం తీసుకోనని కదా చేశాడు. అందుకే చిత్రాంగదుడికే పట్టాభిషేకం చేశాడు. ధర్మం మన వైపునుంటుంది. అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ధర్మం తప్పానంటే అనడానికి వీల్లేదు. ధర్మం ఎప్పుడూ మన వైపు నుంచి ఉంటుంది కాబట్టి మన ధర్మం మనం అనుష్ఠించాలి. భీష్ముడు ధర్మాత్ముడుగా నిలబడిపోయాడు. తానన్న మాటకి కట్టుబడి పట్టాభిషేకం చేశాడు. కానీ చంచల స్వభావం ఉన్నవాడు కదా, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు ఇంకా వివాహం అవ్వలేదు, సంతానాన్ని పొందలేదు చిత్రాంగదుడు. కానీ ఆయన చిత్రాంగదుడి పేరున్నటువంటి ఒక గంధర్వరాజుతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో అదొక విచిత్రం. ఈ పేరు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఇద్దరికీ ఉండడం ఏంటి? ఎవరో ఒకళ్ళే ఉండాలి. అంటే ఆ పొగరుబోతుతనానికి అర్థం ఉండదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటేనండి, ఆ పొగరున్నవాడు ఉంటాడే, వాడు దెబ్బలాడ్డానికి, వాడు సర్వనాశనం చేయడానికి కారణాలు ఉండవు. అసలు వాడి స్వభావమే కారణం. ఏదైనా భరించచ్చేమో కానండి, అది చాలా కష్టం సుమా. ఎందుకో తెలుసా? మీ ముందు 1000 శతఘ్నుల్ని మోహరించిన మీరు మిమ్మల్ని రక్షించుకోగలరేమో, మీ కోటని కాపాడుకోగలరేమో. ఒక్క అహంకారి చేరితే 1000 శతఘ్నుల కన్నా ప్రమాదకారి. ఎప్పుడో అప్పుడు కోట బదలు కొడతాడు, వాడు పాడు చేసేస్తాడు. వాడిని నిగ్రహించడం అంత కష్టం. దానికి చంచల స్వభావం కలిస్తే అంత ప్రమాదం. కాబట్టే వేరొక చిత్రాంగదుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ చిత్రాంగదుడు, ఈ చిత్రాంగదుడు హిరణ్వతీ నదీ తీరంలో యుద్ధం చేశాడు. ఆ గంధర్వరాజు చాలా మాయలు తెలిసినవాడు. ఆయన అనేక రూపాలు పొంది యుద్ధం చేసి ఈ చిత్రాంగదుడిని చంపేశాడు. ఏమైంది? అహంకారం. ముందు వెనకాల ఏమైనా ఆలోచించనిచ్చిందా? అరే మహానుభావుడు, అక్కడ భీష్ముడు ఎంత ప్రతిజ్ఞ చేశాడు, ఎంత త్యాగం చేశాడు. ఎందుకు ఈ పిచ్చి? ఏమిటి ఈ చంచల స్వభావం? ఏమిటి అహంకారం? అసలు ఇలా ప్రవర్తించచ్చా మనం? ఏమైనా ఆలోచన ఉందా? ఆయనకి తృప్తి అంతే. నేను ఇలా ఉన్నానా లేదా, నేను ఎవరిని లెక్క పెట్టకుండా ఉన్నానా లేదా, అది ఆయనకి గర్వం అంతే. కానీ అది ఏం చేసింది ఆఖరికి? వాడు ఎప్పుడోప్పుడు పడిపోతాడు. కాబట్టి ఏమయ్యాడు అంటే అసలు పెళ్ళే చేసుకోలేదు, ఇంకా సంతానాన్ని పొందల. పెద్దవాడు చిత్రాంగదుడు మరణించాడు. పోనీ చిత్రాంగదుడు మరణించాడు, ఇంకా మిగిలిన వాడేవాడు? విచిత్రవీర్యుడు మిగిలాడు. కాబట్టి ఆ విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కానీ భీష్ముడి మనసులో భీష్ముడికి ఒక భయం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వంశాంకురం ఎంతమంది అయ్యారు? ఒకడే అయ్యాడు. ఇటువైపు నుంచి తిరిగి కథ ఎక్కడికి వచ్చింది? ఏది తప్పించారో అక్కడికే వచ్చింది. అది భీష్ముడి జీవితంలో మలుపులు. ఇవన్నీ ఎవరు? ఏ సుఖపడినవాడు, ఇంత దిద్దుకొని పెద్దరికాన్ని భుజాల మీద వేసుకుని మోస్తున్నవాడు మహానుభావుడు, అంత ధర్మనిష్ఠాతత్పరుడు. ఆయనే లేకపోతే ఎక్కడుంది ఈ వంశం? అసలు ఎక్కడుంది ఈ భారతం? ఎక్కడుంది కురుక్షేత్రం? ఎక్కడుంది ధర్మ సంస్థాపన? ఆయన ఉన్నాడు కాబట్టి నడిచింది కథ. కాబట్టి విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేశాడు. ఆయన త్వర ఆయనది, వంశం వృద్ధిలోకి రావాలి. కాబట్టి విచిత్రవీర్యుడికి పెళ్లి చెయ్యాలి.
విచిత్ర వీర్యుడికి పెళ్లి చేస్తే ఆయన సంతానాన్ని పొందితే అమ్మయ్య వంశం నిలబడింది అని సంతోషించాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి కన్యలు లభించాలి కదా, అందుకని ఆ ఉత్తమమైన కన్యలను తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా కాశీరాజు గారికి 3 కుమార్తెలు, అంబ, అంబిక, అంబాలిక. ఈ ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు ఆయన. స్వయంవరం అంటే అదొక పద్ధతి. రాజులందరూ వచ్చి కూర్చుంటే ఈ 3 పిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళ మెళ్ళలో వరమాల వేస్తారు. వాళ్ళు ఎవరి మెళ్ళలో వరమాల వేశారో ఆ వ్యక్తి ఆమెకు భర్త అవుతాడు. కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు బయలుదేరాడు స్వయంవరానికి. అప్పుడు మిగిలిన రాజులందరూ ఏమంటారు? పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, భీష్ముడు ఎందుకు వస్తున్నాడు? భీష్ముడికి స్వయంవరం ఎందుకు? ఈ మాట అనిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందండి ఆయనకి. ఆయన యవ్వనంలో ఉన్నవాడే, అంత ఏం ముసిలివాడైపోయినవాడు కాడు. కానీ ఆయన ఎటు కదిలినా లోకాలకు అనుమానమే. ఆయనకి ఎందుకండి స్వయంవరం? ఆయన వస్తున్నాడేంటి అని అందరికీ అనుమానం. ఆయన రాణి వచ్చాడు స్వయంవరానికి. ఈ అంబ, అంబిక, అంబాలిక 3 వరమాలలు పట్టుకుని వచ్చారు. ఆయన ఏం చేశాడంటే 3ని రథం ఎక్కమన్నాడు. రథం ఎక్కమని అక్కడ ఉన్నటువంటి రాజులందరి వంక తిరిగి ఒక మాట చెప్పాడు. నా యనుజునకు వివాహము సేయగా కన్యాత్రయంబు చేకొని బలిమిన్ పోయదా అడ్డంబగువా రాయత భుజశక్తి అడ్డమగు అజిమోనన్ అన్నాడు. నేను ఈ 3 పిల్లల్ని కూడా నా సోదరుడైనటువంటి విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా నన్ను అడ్డగించగలిగిన సమర్థులుంటే నాతో యుద్ధం చేసి ఆపవచ్చు. ఇలా తీసుకెళ్ళచ్చా అని మళ్ళీ మీరు అనుమానపడతారేమో. నేనే చెప్తున్నాను ధర్మశాస్త్రం. క్షత్రియులకు 8 వివాహములలో 2 వివాహములు ప్రఖ్యాతములు. అందులో ఒకటిది గాంధర్వ వివాహం, ఒకటి రాక్షస వివాహం. ఈ 2 వివాహాలు క్షత్రియులకు ప్రత్యేకించి చాలా శ్రేష్టములు. కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళని రాక్షస వివాహం చేయడానికి ఈ పిల్లల్ని మిమ్మల్ని అందరినీ గెలిచి తీసుకుపోతున్నాను. మీరెవరైనా నాతో యుద్ధం చేస్తే అడ్డి యుద్ధం చేయొచ్చు. అంబ, అంబిక, అంబాలిక 3 రథంలో కూర్చోబెట్టాడు. బాగా వినండి, కథంతా అనేక మలుపులు దీని నుంచే తిరుగుతుంది. తర్వాత వినకపోతే ఏమవుతుందిలే అనుకోకండి. ఏదో ఒక రోజున ఎవరినో పిలిచి మళ్ళీ మొదటి నుంచి చెప్పమంటాడు భీష్ముడి కథ అంతా. కాబట్టి అంబ, అంబిక, అంబాలికని రథంలో కూర్చోపెట్టి ఈ మాట చెప్పాడు. 8 వివాహములు అన్నాడు కదండి, 8 వివాహములు ఏమిటి అని మళ్ళీ అనుమాన పడకండి. వివాహము జరిగేటటువంటి విధానాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి వివాహమును 8 రకములుగా వర్గీకరించారు. అందులో మొట్టమొదటి వివాహాన్ని ఆర్ష వివాహము అని పిలుస్తారు. ఆర్ష వివాహమునందు ఏం చేస్తారు అంటే, వరుడు వధువు యొక్క తండ్రికి, అంటే పెండ్లి కుమార్తె యొక్క తండ్రికి 2 గోవులనిస్తాడు. 2 గోవులనిచ్చి ఆయన యొక్క కుమార్తెని ఆయన సమ్మతితో తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. అలా స్వీకరిస్తే ఆర్ష వివాహము అంటారు. అలాగే అసుర విధి అని ఒక వివాహం, 2వ రకం వివాహం. అందులో ఏం చేస్తారంటే, వరుడి దగ్గర కానీ వరుడి తండ్రి దగ్గర కానీ పిల్లనిచ్చినందుకు పిల్ల తండ్రి గారు కన్యాశుల్కం పుచ్చుకుంటాడు. నాకు డబ్బిమ్మని పుచ్చుకొని ఇంతిమ్మని అడిగి పుచ్చుకొని పిల్లనిస్తాడు. అలా పుచ్చుకొని పిల్లనిస్తే దాన్ని అసుర విధి అని పిలుస్తారు. అలాగే బ్రహ్మవిధి. బ్రహ్మవిధి అంటే సాధారణంగా మనం చూసే వివాహాలు. సాలంకృత కన్యాదానం అంటారు. ఆడపిల్ల తండ్రి తన యొక్క శక్తి కొలది, తాను ఎంత శక్తిని పొందాడో అంత శక్తి కొలది ఆ పిల్లకి ఆభరణములు పెట్టి, ఇంత పెట్టాలి అని నియమం ఏమి ఉండదు. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ఆభరణం పెట్టి సాలంకృత కన్యాదానం చేస్తున్నాను అని ఆ పిల్లని విష్ణుస్వరూపంగా వరుణ్ణి చూసి ఆమెకిచ్చి వివాహం చేస్తాడు. కన్యాదానం, కాళ్ళు కడిగి. దాన్ని బ్రహ్మవిధి అని పిలుస్తారు. ఇది 3. 4వది ఉంటుంది, అది పైశాచ విధి అని పిలుస్తారు. పైశాచ విధి అంటే ఆ పిల్ల నిద్రపోతున్నప్పుడు ఆ పిల్లకి మత్తులోకి జారిపోయేటట్టు, ఆమె దేహ విస్మృతిని పొందేటట్టు, అంటే శరీరమునందు స్పృహ లేకుండా చేసో ఆ పిల్లని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. అలా చేసుకుంటే పైశాచ విధి అని పిలుస్తారు. అంటే నిషిద్ధం, అటువంటి పనులు చెయ్యవద్దు అని. చేసుకోవడానికి అదో పద్ధతిని మీరు అనుకోకూడదు సుమా, అలా చెయ్యకూడదు అని. మీకు నేను
చెప్తున్నది దేనికి అంటే చెయ్యకూడని వివాహం చేసుకోకూడని వివాహ రీతి కింద దాన్ని స్వీకరించాలి తప్ప చేసుకోవచ్చన్న పెళ్లిలో ఇది ఒకటి ఉందండి అని చెప్పి అన్వయం చేసి కోటేశ్వర చెయ్యకూడదు అని. మీకు నేను చెప్తున్నది దేనికి అంటే చెయ్యకూడని వివాహం చేసుకోకూడని వివాహ రీతి కింద దాన్ని స్వీకరించాలి తప్ప చేసుకోవచ్చన్న పెళ్లిలో ఇది ఒకటి ఉందండి అని చెప్పి అన్వయం చేసి కోటేశ్వరారు చెప్పారనకండి. కాబట్టి పైశాచ విధి. ఐదవది దైవ విధి. దైవ విధి అంటే గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు మొదలైనవి చేస్తారు. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఋత్విక్కులలో ఒక ఋత్విక్కుకి తనకున్నటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. వయస్సు శీలము అన్నీ సరిపోయాయి అనుకోండి, ఆ ఋత్విక్కుకి తన కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తారు. అలా చేస్తే బ్రహ్మవిధి, అలా చేసినది దైవ విధి ఎందు వివాహం చేశారు అని పిలుస్తారు. ఆరవది గాంధర్వ విధి. ఇది మాట్లాడుతున్నాడు భీష్ముడు. గాంధర్వ విధి రాక్షస విధి రెండు మాట్లాడుతున్నాడు. గాంధర్వ విధి అంటే ఇక పెద్దల యొక్క మాటలతో ఏమీ సంబంధం ఉండదు, కానీ మాటకి కట్టుబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురై సాధారణంగా క్షత్రియులు ఏం చేస్తారంటే ఉత్తమ వంశ సంజాత ఈమె నాకు తగినది అనుకున్నప్పుడు ఆ పరిణతి కలిగిన వాళ్ళైన వాళ్ళు కనుక ఒండరులు ఒకరి సమ్మతి ఒకరు తెలియచేసుకొని అప్పటికప్పుడే వాళ్ళిద్దరూ పాణిగ్రహణం చేసి వివాహం చేసుకుంటారు. ఇక పైన పెద్దల యొక్క సమ్మతితో సంబంధం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా మీకు కావ్యములలో పురాణములలో అక్కడక్కడ కనపడుతుంటుంది. క్షత్రియులు చేసుకునే వివాహాల్లో ఇది ఒకటి. ఇది ప్రఖ్యాతంగా మీకు శకుంతల కణ్వుడు భారతంలోనే ఉంది కథ. అటువంటి స్థితిలో చేసుకున్నటువంటి వివాహాన్ని గాంధర్వ విధి అని పిలుస్తారు. అది ఆరవది. ఇక ఏడవది ఉంటుంది. ఆ ఏడవ రకమైనటువంటి వివాహాన్ని ప్రాజాపత్యము అని పిలుస్తారు. ఈ ప్రాజాపత్య విధి యందు వరుడి యొక్క తండ్రి వధువు యొక్క తండ్రికి కానీ వధువు యొక్క తండ్రి వరుడి యొక్క తండ్రికి కానీ కానుకలు ఇవ్వడం ఇటువంటివేమి ఉండవు. కేవలముగా ధర్మాచరణ నిమిత్తం ఆమెని పత్నిగా స్వీకరిస్తారు. ధర్మాచరణము కొరకు పత్నిగా వరుడు స్వీకరించేటటువంటి వివాహ క్రతువునకు ప్రాజాపత్య విధి అని పేరు. అలాగే ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఎనిమిదవ వివాహం అది రాక్షస విధి. రాక్షస విధి అన్నదానికి అర్థం ఏమిటంటే క్షత్రియులు చాలా గొప్ప వీరాధి వీరులైనటువంటి వాళ్ళు స్వయంవరాది క్రతువులు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ గెలిచి పిల్లని తమదిగా స్వీకరిస్తారు. అంత మహావీరులైతే స్వీకరిస్తారు. తాము స్వీకరించవచ్చు, తమ అన్నదమ్ములకు ఆ పిల్లని భార్యగా చేయవచ్చు. అందులో స్త్రీ స్వాతంత్ర్యం కొంత తక్కువగా ఉన్న మాట కనపడుతున్న మాట యథార్థమే. కానీ అది పక్కన ధర్మంతో మాత్రం పూర్ణం ఉంటుంది ఇంకొక రకంగా. మీరు అది పక్కన చూద్దురు కానీ. కాబట్టి ఈ 8 రకాలైనటువంటి విధానాల్లో గాంధర్వము రాక్షసము ఈ రెండు క్షత్రియులకు ఉత్తమమైనటువంటి వివాహములు. కాబట్టి నేను రాక్షస విధిలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా నా తమ్ముడైన విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి తీసుకెడుతున్నాను. ఆయన ఆశ ఏమిటి అంటే కాశీరాజు గారి కూతుళ్ళు. అదో విచిత్రం. లోకంలో ఏ రాజ్యాన్ని పరిపాలించినా రాజుగారికి పేరు చెప్తారు. కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తే ఇంకా పేరు చెప్పరు. కాశీరాజ్యాన్ని పాలించడమే గొప్ప, ఇంకా మళ్ళీ నీ పేరు ఎందుకని కాశీరాజు గారు అంటారు. అంతే, అదో గౌరవం అంతే. కాబట్టి కాశీరాజు గారి కుమార్తెలే అన్నారు అంబా అంబిక అంబాలికల్ని. ఈ ముగ్గురిని నేను తీసుకెళ్లి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ముగ్గురు భార్యలుంటే ఎక్కువ మంది సంతానం పుడతారని పాపం భీష్ముడు అనుకున్నాడు. అనుకుని ముగ్గురిని తీసుకెళ్ళి ఆయన ఆ క్షత్రియులందరినీ పిలిస్తే వాళ్ళందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. ఇంతమంది కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చినా కూడా ఆయన ఎంత మాత్రము వెనుతీయక వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి ఈ ముగ్గురిని తీసుకుని ఆ హస్తినాపురానికి చేరుకుని ఆ విచిత్ర వీర్యుడికి ఇచ్చి ముగ్గురిని వివాహం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ మలుపు మాత్రం. ఎందుకంటే ఈ ఒక్క మలుపు మీద తర్వాత ప్రసంగం జరిగే విధానం భీష్ముడి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే మీరు ఈ మలుపుని అతి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ముగ్గురిని తన తమ్ముడి విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటూ ఉండగా అంబ వచ్చింది భీష్ముడి దగ్గరికి. వచ్చి ఒక మాట అంది. పరగనన్ను సాల్వపతి వరించిన
తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు నయంపున నెయ్యది ధర్ము విరిగి దాని తలపుమిప్పుడు. ఆవిడంది, ఓ భీష్మ, ఇత ఇత పూర్వమే సాల్వరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సాల్వుడు నన్ను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. ఆ మాట మా తండ్రి గారికి తెలుసు. మా తండ్రి గారు నన్ను అతనికిచ్చి వివాహం చేస్తానని చెప్పి సాల్వభూపతికి మాట కూడా ఇచ్చేశారు. అతను కూడా నన్ను భార్యగానే చూస్తున్నాడు. కేవలం ఏదో స్వయంవరంలో నేను ఆయన మెడలో దండేయడమే మిగిలిందంతే. మేమిద్దరం మానసికంగా భార్యాభర్తలు. ఆయన నన్ను కోరుకున్నాడు, నేను ఆయన్ని కోరుకున్నాను. పైగా మా తండ్రి గారు అంగీకరించారు. మా తండ్రి గారు ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. అందుకే ఆమె చెప్తోంది, తండ్రి చేత పూర్వదత్తన ఇతి అమ్మహీషునకు. మా తండ్రి గారు ఇతపూర్వమే నిజానికి నన్ను ఇచ్చేశారు ఆయనకి భార్యగా. కాబట్టి నయంబున ఎయ్యది ధర్ము విరిగి. ఇప్పుడు ఏది ధర్మమో నువ్వు ఆలోచించు. మా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చాడు? సాల్వుడికి ఇచ్చాడు. నేను మానసికంగా ఆయన భార్యని, అతను నాకు మానసికంగా భర్త. మా తండ్రి దృష్టిలో ఆయనే అల్లుడు. నీ దృష్టిలో నేను విచిత్ర వీర్యుడికి భార్యనవ్వాలి. అంబిక అంబాలికతో ఈ గొడవ లేదు. వాళ్ళకి ఇలా ఏం గొడవలు లేవు. మనసులు ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, అల్లర్లు వాళ్ళకేం లేవు. వాళ్ళ మనసులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. లేనిది ఎవరిది అంటే అంబది. కాబట్టి ఏది ధర్మమో అది నువ్వు చెయ్యి. పోనీ నాకు ఇవి చెయ్యని అడిగిందా? నాకు సాల్వుడిని ఇచ్చి పెళ్లి చేయందా? నన్ను పుట్టింటికి పంపించేయందా? నాకు విచిత్ర వీర్యుడిని ఇచ్చి చెయ్యందా? తెచ్చావు కాబట్టి నువ్వు చేసుకోందా? ఏమీ చెప్పాల. ఏది ధర్మమో అది చెయ్యి. అంటే ఇప్పుడు పెద్దరికాన్ని ఎవరికి కట్టబెట్టింది? కట్టబెట్టిందా? ఆయన ఏం చేశాడు? ధర్మాన్ని ఆలోచించాడు. ఆలోచించి ఈమె మనసు ఇతపూర్వమే వేరొక పురుషుడికి ఇచ్చేసింది. మానసికంగా ఈమె ఆయనకు భార్య. ఇది ఈమె తండ్రి కూడా అంగీకరించిన విషయం. ఈమె తండ్రి చేత అంగీకరింపబడి ఈమె అతనికి నేను భార్యని అని మనస్సులో కొంతకాలము భావన చేసిన తరువాత, ఈమె నా భార్య అని ఆ పురుషుడు భావన చేసిన తరువాత, ఈమెని గెలిచి తెచ్చాను అన్న కారణం చేత తమ్ముడికిచ్చి ఎలా వివాహం చేస్తాను? దోషం అవుతుంది కదా. ఈమె మానసికంగా భార్య, క్రతువు జరిగిందా లేదా వదిలిపెట్టాను. ఈమెను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను? వెంటనే విప్రుల్ని సంప్రదించాడు. సంప్రదించి, ఇలా చెయ్యకూడదు, తప్పు, ఆ పిల్ల మనసు ఇక్కడ లేదు అని కొంతమంది వృద్ధ స్త్రీలని పిలిచాడు. పిలిచి విప్రులను తోడిచ్చి ఆ అంబని సాల్వభూపతి దగ్గరికి పరమ గౌరవంతో పంపించేశాడు. నాకు తెలియదు ఈ విషయం. మరి సాల్వుడు ఏం చేస్తున్నాడండి? రావాలి కదా, స్వయంవరానికి రావాలి కదా, మెళ్ళో దండన వెయ్యాలా అంబా? అప్పుడు కదా వివాహం. మరి రావాలి కదా అక్కడికి. వచ్చాడు. మరి వచ్చినవాడు ఏం చేస్తున్నాడు? భీష్ముడు ఎత్తుకుపోతుంటే మిగిలిన వాళ్ళందరూ గెలుస్తారు కదా అని చూశాడు. వాళ్ళందరూ ఓడిపోయాక తాను వెళ్ళాడు యుద్ధానికి. భీష్ముడిని నిలు నీతో యుద్ధం చేస్తానని యుద్ధం చేశాడు. భీష్ముడి ముందు ఎవరు నిలబడతారు? ఇతపూర్వమే చెప్పాడుగా దశరాజు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా నిలబడలేడు. అందుకే ఓడిపోయాడు సాల్వుడు. ఓడిపోయిన తరువాత భీష్ముడికి ఏం తెలుసు? ఆ సాల్వుడు అంబని భార్యని చేసుకున్నాడు ఇతపూర్వమే మానసికంగా అన్న విషయం భీష్ముడికి తెలుసా? పోనీ రథంలో ఉన్న అంబ చెప్పిందా? వాళ్ళ నాన్న చెప్పాడా? ఎవరూ చెప్పకుండా ఆయనకి ఎలా తెలుస్తుందో? ఆయన తీసుకొచ్చాడు హస్తినాపురానికి. అప్పుడు చెప్పింది ఆవిడ. చెప్పాక ఏం చేశాడు? పరమ గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో, ఆయన్నే చేసుకో, నువ్వు సంతోషంగా ఉండమ్మా, మనసు లేని నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యను అని పంపారు. పంపించేసి ఈ అంబిక అంబాలిక అన్యమైన మాట చెప్పలేదు. చెప్పకుండా విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కనుక ఆయన ఏం చేశాడు? భీష్ముడు రాక్షస వివాహంగా అంత కష్టపడి గెలిచి తెచ్చిన పిల్లలు, వంశం వృద్ధిలోకి వస్తుంది, వీళ్ళకి పిల్లలు పుడతారని ఎంతో ఆనందంతో ఆకాశం అంతా పందిరి, భూదేవంతా పీట వేసి ఈ ఇద్దరిని విచిత్ర వీర్యుడికిచ్చి అద్భుతంగా వివాహం చేశాడు. చక్కగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలా ఉండనివ్వండి. ఇవాళ రాత్రికి కనీసం మంగళప్రదంగా ఓ కళ్యాణం జరిగింది అన్న దగ్గర ఆగితే అంబ ఏం చేసింది అన్నది నిజానికి ఇక్కడ రాదు. భారతంలో ఆదిపర్వం అయిపోవాలి, సభాపర్వం అయిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట భీష్ముడు చెప్పాడు ఉద్యోగ పర్వంలో. కానీ
ఈ మలుపుని నేను చాలా కాలం ఆపేశాను అనుకోండి, మీకు ఈ కథా సంవిధానంలో భీష్ముడి జీవితంలో తిరిగిన మలుపుని అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. అందుకే మీ ప్రయోజనాన్ని అపేక్షించి నేనేం చేస్తానంటే, పైగా రేపటి రోజు తిథిరీత్యా కూడా చాలా గొప్పది. ఇక్కడ రాదు భారతంలో. ఆదిపర్వం అయిపోవాలి, సభాపర్వం అయిపోవాలి, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట భీష్ముడు చెప్పాడు ఉద్యోగ పర్వంలో. కానీ ఈ మలుపుని నేను చాలా కాలం ఆపేశాను అనుకోండి, మీకు ఈ కథా సంవిధానంలో భీష్ముడి జీవితంలో తిరిగిన మలుపుని అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. అందుకే మీ ప్రయోజనాన్ని అపేక్షించి నేనేం చేస్తానంటే, పైగా రేపటి రోజు తిథిరీత్యా కూడా చాలా గొప్పది. ఎందుచేత? గురువారం పట్టుకొదు మరి, శ్రావణ మాసం శుక్లపక్షం విధియ, ఇంత గొప్ప తిథితో ఉంటోంది కాబట్టి రేపటి రోజున అంబ యొక్క ఉపాఖ్యానాన్ని చెప్తా. ఆ అంబ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది భీష్ముడి పరంగా, అందులో ఎన్ని విచిత్రాలు జరిగాయి, ఈ విషయాన్ని రేపటి రోజున మనం చేస్తాను. కాబట్టి ఇవాళ చక్కగా ఇంటికి వెళ్ళి పెళ్లి భోజనాలు చేయండి. అక్కడతో కార్యక్రమాన్ని, కథాక్రమాన్ని పరిసమాప్తం చేస్తున్నాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వ